రైట్ బ్రేక్ హీరో చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్ చలనచిత్ర పురస్కారాల కార్యక్రమం నేడు హైటెక్స్లో అంగరంగ వైభవంగా జరగబోతోంది. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం నుంచి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అవార్డుల కార్యక్రమం జరగకపోవడంతో ఈ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించేందుకు తెలంగాణ చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఏర్పాట్లు చేసింది. 2014 నుంచి 2023 వరకు ఉత్తమ చిత్రాలకు గాను 2024 సంవత్సరానికి అన్ని విభాగాలకు సంబంధించి గద్దర్ ఫిల్మ్ అవార్డులను అందజేయబోతున్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఉన్నతాధికారులు, చలనచిత్ర రంగం నుంచి ప్రముఖులు పాల్గొనబోతున్నారు. రైట్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్ చలనచిత్ర పురస్కారాలు ఈరోజు సాయంత్రం 6 గంటలకు హైటెక్స్లో ప్రారంభం కాబోతున్నాయి. ప్రధానంగా వీటికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి, ఈరోజు ఏ అవార్డు ఇవ్వబోతున్నారు, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఫిలిం రిపోర్టర్ అశోక్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గద్దర్ అవార్డ్స్ ని ఇవ్వడానికి శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు అంగరంగ వైభోగంగా ఏర్పాట్లు చేశారు. హైటెక్స్ లో నోవోటెల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించి గత 2-3 వారాల నుంచి కూడా కసరత్తులు చేస్తుంది. దీనికి సంబంధించిన అవార్డు గ్రహీతలకు ఫోన్ కాల్ చేయడం, తర్వాత ఇవి అవార్డుకు సంబంధించినటువంటి దాదాపు అంటే ఎప్పుడైతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ అయిపోయే దగ్గర నుంచి కూడా అవార్డ్స్ లేవు. అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అంతకుముందు నంది అవార్డ్స్ అని ఇచ్చేవాళ్ళు, తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో సింహ అవార్డ్స్ ఇస్తా ఉన్నారు కానీ వాటికి ఎప్పుడు కార్యరూపం దాల్చలేదు. అయితే 14 సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతానికి ఈ యొక్క అవార్డులు చేసింది. దీనికి సంబంధించిన యావత్ సినిమా ఇండస్ట్రీ కూడా చాలా ఆనందంగా ఉంది. సినిమా ఆర్టిస్టులను, సినిమాకు సంబంధించినటువంటి టెక్నీషియన్స్ గుర్తించేటువంటి వారు లేరు. కానీ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు మాత్రం చేస్తున్నారు. ఇప్పటికే ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు సమక్షంలో ఇప్పటికే అందరికి కూడా అవార్డు గ్రహీతలకు చెప్పడం జరిగింది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఈ యొక్క షో ప్రారంభంగా ఉంది ఈవెంట్. దీనికి సినిమాటోగ్రాఫర్ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు, అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అనేక మంది పెద్దలు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటికే పాసుల డిస్ట్రిబ్యూషన్ జరిగింది. అంటే ఇక్కడ ప్రముఖుల అంటే ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు, అలాగే రాజకీయ నాయకులు, వాళ్ళకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి వీళ్ళందరూ హాజరవుతుండటంతో మంత్రులు కూడా పెద్ద ఎత్తున హాజరవుతుండటంతో సో కట్టుదిట్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ఎవరు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు అయితే మాత్రం చేయడం జరిగింది. దీనికి సంబంధించింది అందరూ కూడా ముందే రావాలని, 1 గంట ముందే అందరూ కూడా రావాలి, పాసులు తీసుకొని వెంటనే తీసుకురావాలని చెప్పేసి అన్నారు. దీనికి సంబంధించి చూడవచ్చు. అంటే ఈ 14 సంవత్సరాల నుంచి సంబంధించి కూడా అవార్డులు ప్రకటించారు. ఒక కమిటీకి మురళీమోహన్ 10 సంవత్సరాలకు సంబంధించి ఇస్తే దానికి టెక్నీషియన్స్ మినహాయించి కాకుండా ఈ 10 సంవత్సరాలకు సంబంధించి బెస్ట్ 1, 2, 3 అంటే 1, 2, 3 సినిమాలు అంటే బెస్ట్ ఫస్ట్ ఫిలిం, సెకండ్ ఫిలిం, థర్డ్ ఫిలిం ఇట్లా 10 సంవత్సరాల వరకు మాత్రం ఇచ్చారు. అయితే 2024 సంబంధించి మాత్రం అనేక టెక్నీషియన్స్ అంటే 14 విభాగాలకు సంబంధించి ఈ యొక్క అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో అయితే ఈ అవార్డ్స్ ఫస్ట్ ఇస్తున్నారు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పారితోషికంతో పాటు ఒక ప్రశంసా పత్రం అలాగే అవార్డు ఇవ్వరు. అయితే గద్దర్ అవార్డుకి సంబంధించినటువంటి తొలిసారి పెడుతున్నారు కాబట్టి దీన్ని చేయాలని చేస్తారు. అయితే గద్దర్కి సంబంధించిన ఇన్విటేషన్ లో కూడా కొన్ని ఫొటోస్ లేవనప్పుడు కూడా ప్రభుత్వం ఆ యొక్క చర్యలు కూడా తీసుకుంది. ఈ రోజు గద్దర్ అవార్డుకి సంబంధించినటువంటి ఆయన ఫోటోను కూడా ఇక్కడ ముఖ్యంగా స్టేజ్ పైన ఉండేటట్లు, అలాగే దానికి ఆయన సూచకంగా చేసేటట్లు కూడా చేస్తున్నారు. సో మొత్తానికి ఏర్పాట్లు మాత్రం చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా అయినాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అంటే నవ్వుతో నవ్వొద్దు రేంజ్ లో చేయాలని అంటున్నారు. ఇండస్ట్రీ స్టార్ హీరోలు, యంగ్ హీరోలు, అలాగే తెలుగు హీరోలతో పాటు తమిళకి తమిళనాడు, కర్ణాటక సంబంధించినటువంటి ఈ పాన్ ఇండియా స్థాయిలో ఇండియా సినిమా ఇండస్ట్రీ స్థాయి పెరిగింది. వాళ్ళకు కూడా అవార్డులు కూడా ప్రకటించడం, వారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతారు. అయితే మనకు 3 గంటల నుంచి ఈ యొక్క వేడుకకు సంబంధించినటువంటి అనేక అప్డేట్లు కానీ, తర్వాత ఈ తారలందరూ కూడా దిగి వస్తున్న వేళ కొంత అక్కడ అంతా కట్టుదిట్టమైన చర్యలు కూడా ఇక్కడ పోలీస్ శాఖ కూడా ఏర్పాట్లు చేసింది. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ అశోక్.